నిన్న ఏం జరిగింది అంటే చాలా దారుణమే జరిగింది. ఆశాల పట్ల మహిళలను చూడకుండా కూడా అక్కడ సరి అయిన సిబ్బంది లేకుండా లేడీ కానిస్టేబుల్ ఉన్నా కూడా మగ వాళ్ళు పోలీసులు వాళ్ళు కూడా చాలా హోదాలున్న వాళ్ళే, కానిస్టేబుల్ కాదు ఏం కాదు, హోదాలున్న వాళ్ళే అతి చొరవతోని అత్యుత్సాహంతోని మాపై చాలా అమానుషంగా ప్రవర్తించారు. తీసుకుపోయి వాళ్ళే చేతులు మనుషులు లేవట్టి వ్యాన్లు ఎత్తేయడము, గుంజుకపోవడము మగ పోలీసులే జరిగారు. కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు ఉన్నారా, పై స్థాయి వాళ్ళు ఉన్నారా? స్థాయి వాళ్ళు ఉన్నారు, ఏసీపీ, సిఐ, పై స్థాయి వాళ్ళే. ఎస్ఐని ఉన్నాడా నేను గమనించలే, కానీ ఈ 2 హోదా వాళ్ళని మాత్రం గమనించిన నేను. ఎస్ఐ, ఏసీపీ ఉన్నారు. మరి ఎంతమందికి దెబ్బలు తాకినాయమ్మా? ఎంతమందికి? పెనుగులాటలో చాలా మందికి దెబ్బలు తగినాయండి. లోపల దెబ్బలు కదా, అంటే బయటికి రక్తం వచ్చేటి ఎవరికి తగలలేదు, కానీ మా తెల్లారే వరకు మా బాడీ మొత్తం హూనం అయిపోయింది. ప్రతి ఒక్కరిని ఇట్లా పెనుగులాట ఎక్కడికక్కడికి గుంజీరు. వాళ్ళ బలం ముందు మా బలం ఎంత చెప్పండి? వాళ్ళు మగవాళ్ళు ఎంత బలం, అట్లా చాలా గుంజీరు. కానీ చాలా దౌర్భాగ్యము, దురదృష్టకరము ఏంది అంటే అసలు కాన్షియన్స్లో లేని 2 మనుషుల్ని కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోకుండా కింద పడిపోయి ఉండి అసలు వాళ్ళు స్పృహలే లేరు, వాళ్ళు చనిపోయిన శవాల లెక్క ఉన్నా కూడా అలాంటి మనుషులను తీసుకుపోయి వ్యాన్లు ఎక్కిచ్చిర్రు. వ్యాన్లు ఎక్కిస్తే మేమేమనుకున్నాము, మా ఫ్రెండ్ అధ్యక్షురాలని వ్యాన్లు ఎక్కిచ్చిర్రు. ఎక్కియగానే నేను పరిగెత్తుకొని వెళ్ళాను. దాని ఏమంటే మళ్ళీ ఎవరు ఉండరు అనేసి నేను పరిగెత్తుకొని పోయినాక హాస్పిటల్కి తీసుకుపోతారేమో అనుకుని నమ్మినామండి మేము. కానీ ఆ గంట సేపు టైంపాస్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోతాను అనుకోలేదు. 12-10 నిమిషాలకి వ్యాన్లు ఎక్కించుకుంటే 2:40కి ఇక్కడికి వచ్చినాం మేము. 12:10 నుంచి 1:30, 1:40 దాకా, 2 గంటల దాకా అసలు తిప్పిరు మమ్మల్ని. అసలు మాకు ఏరియా తెలియదు. నేనేమనుకున్నాను, నాకు తెలిసినంత వరకు దిల్సుఖ్ నగర్ నుంచి కోటి మాత్రమే తెలుసు, నాకు ఇదంతా తెలియదు. అరే కోటిలో ఉన్నాం కదా, మలక్పేట నుంచి పోతారేమో, ఏరియా హాస్పిటల్కి తీసుకుపోతారేమో మేము అనుకున్నాం. మలక్పేట నుంచి కోటి నుంచి మలక్పేట ఎంత దూరము? మా అంటే 5 నిమిషాల జర్నీ, 8 నిమిషాల జర్నీ. ఆ 8 నిమిషాలు అయిపోతుంది, ఏ దావకాని వస్తలేదు, ఇంకా దావకాని వస్తలేదా? మనిషి అడ్డం పడింది, నోటి నుండి నురగలు తీస్తుంది, చేతులు ఇట్లా పిడిసి వస్తుంది. ఈ రహీంబి మొత్తమే స్పృహ లేదు. ఇక సంతోషం మా అధ్యక్షురాలు ఇట్లా నురగలు ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, వీడియోలు కూడా ఉన్నాయి, అన్ని తీసినాము. ఎంత గగ్గోలు పెట్టినా అందులో ఉన్న 3 కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ ఫోన్లు చేసిర్రు. వాళ్ళ పైనుంచి ఏమి చెప్పిర్రో తెలియదు, కానీ టైంపాసే చేసిర్రు. అసలు వ్యాన్ డ్రైవర్ కూడా ఎక్కడ తీసుకుపోతున్నా కూడా ఆయనకే తెలుస్తలేదు. అసలు ఒక డ్రైవర్కి వెహికల్స్ అది హాస్పిటల్స్ ఎక్కడున్నాయో తెలియదా? కానిస్టేబుల్ కంటే సరే ఎక్కడి నుంచో వస్తారా, పిల్లలకు తెలియదు అనుకుందాం, వెహికల్ డ్రైవర్ కూడా తెలియదా? ఇక్కడ లోకల్ అయినా ఉంటాడు కదా, ఆర్డర్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఆర్డర్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యారు. ఇక్కడ మరి అది కానిస్టేబుల్ ఎక్కిరు, మరి వీళ్ళ ప్రాణాలు ఉంటాయా పోతాయా? మరి గంట అవుతుంది సార్, నటన అయితే జరసేపు చేస్తారు. ఏ మనిషి అయినా నటన కాసేపే చేస్తుంది, 10 నిమిషాలు చేస్తుంది, పావు గంట చేస్తుంది, అర్ధగంట చేస్తుంది, గంటలు అయితే చేయదు కదా. మళ్ళీ నురిగెళ్తుంటే చూస్తూనే ఉన్నారు, కొట్టుకుంటుంటే చూస్తూనే ఉన్నారు. అవన్నీ చూసినా కూడా టైంపాసే చేసిర్రు. చెప్పండి అమ్మా, మీరు ఉన్నారా అక్కడ స్పాట్లో? నిన్న అక్కడంటే కొంచెం దూరంలో ఉన్నా, నేను కూడా చాలా ఇదిగా చేసిరు ఆశా వర్కర్ల మీద. అట్లా చేయడం పద్ధతి కాదు కదా, అలా చేస్తారా? అంటే మహిళా పోలీసులు లేరా అమ్మా? ఓన్లీ జెంట్సే ఉంటారు. మహిళా పోలీసులు ఉండ్రు కానీ జెంట్సే వచ్చిర్రు ఎక్కువ తోసుకొని మరి. అంటే వాళ్ళు కొట్టడం కానీ లాఠీలతోటి కావచ్చు, లేకుంటే బూట్లతో తొక్కారంట కదా, అది నిజమేనా? అది నేను కొంచెం ఈతలుకున్నాను అట్లా. అమ్మ చెప్పమ్మా, నీ పేరేం పేరు? ఎక్కడి నుంచి? పద్మావతి, సౌమ్య బజార్ సెంటర్. నేను ఏరియా వచ్చేసి మురళీధర్ బాగ్. నేను ఇక్కడ నా పేషెంట్కు ఫిట్స్ వస్తే వచ్చిన, నేను కోటి మెటర్నిటీ హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ వచ్చిన. ఇక్కడనే ఉన్నా సార్, మొన్న నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. ఏందమ్మా మరి ఆశా వర్కర్ల మీద ఇంత దాడి? ప్రభుత్వం మీకు ఏమి ఇస్తున్నది, ఏమి ఇవ్వలేకపోతుంది? చెప్పిరు చేస్తాం అంటుండ్రు సార్, ఇంతవరకు ఏం చేయలేరు. అదే 9,900, అది కూడా టార్గెట్ ఉంటేనే వేస్తాం. టార్గెట్ అంటే ఏం టార్గెట్ చేయాలి? గర్భవతులు 5 మందిని తీసుకురావాలి నెలకి. అంతే, పైనుంచే ఉంది అది. ప్రభుత్వం మీకు గతంలో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మీకు హెల్త్ కార్డు ఇస్తామన్నారు, మళ్ళీ ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, ఏదన్నా అయితే మీ కుటుంబంలో జాబ్ అన్నారు, మళ్ళీ ప్లస్ ఇప్పుడు
పనికి దగ్గర వేతనం అని చెప్పేసి 18,000 నుంచి 19,000 వేతనం ఇస్తామన్నారు. అది ఒక్కటన్నా ఇంప్లిమెంట్ అయిందా? ఏది కాలేదు సార్. మాతోటి అన్ని సర్వేలు అన్నీ చేస్తూనే ఉంటాం సార్. మాకు మాత్రం ఏది ఉపయోగం లేదు సార్ మాకు. రైట్.